కానీ ఇవాళ అంతర్రాష్ట్ర రౌడీ మూకాల ప్రదర్శన జరిగినట్టు జూబ్లీ హిల్స్లో నియోజకవర్గంలో హైదరాబాద్లో ట్విన్ సిటీస్లో ఉన్న మాజీ రౌడీ షీటర్లు, ప్రజెంట్ రౌడీ షీటర్లు, నేర చరిత్రలు అందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొని బీభత్సం కత్తులు కటాలతోటి ఇలా సుధీర్ రెడ్డి గారు ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఎమ్మెల్యే హోదాలో ఉండి ఇటువంటి భాష మాట్లాడడం, ఆయన ఏం మాట్లాడిండో నవీన్ యాదవ్ గారి ప్రజారథం మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంతర్జాతీయ రౌడీ మూకల్ల వేదికలాగా ఉంది అని చెప్పి మాట్లాడారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. సుధీర్ రెడ్డి గారు, మీరు ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు రికార్డు బేస్ చేసుకొని మాట్లాడాలి, కానీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఎవరిని రౌడీ షీటర్ అన్నారు? అంజన్ కుమార్ యాదవ్ గారు ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ కి సేవ చేసి ప్రజా జీవితంలో ఉన్నందుకు వాళ్ళ వారి కొడుకు అనిల్ కుమార్ యాదవ్ కి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది పార్టీ. ఆయన మీ దృష్టిలో రౌడీ షీటరా? మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఫహీం కుర్షీ మీ దృష్టిలో రౌడీ షీటరా? తన జీవితాన్ని మొత్తం ఫనంగా పెట్టి ఒక ఇండియా క్యాప్టెన్ గా ఎదిగి మన దేశానికి అనేక రకాల అవార్డులు రివార్డులు తీసుకొచ్చిన హజారుద్దీన్ గారు మీ దృష్టిలో రౌడీ షీటరా? ఎన్ఎస్యు ప్రెసిడెంట్ వెంకటస్వామి గారు మీ దృష్టిలో రౌడీ షీటరా? ఏ పదవి లేకున్నా కూడా నవీన్ యాదవ్ అనేక రకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు ఒక బీసీ బిడ్డగా గుర్తింపు తెచ్చుకొని ఎమ్మెల్యే కంటెస్టెంట్ అయినందుకు నవీన్ రౌడీ షీటరా? ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు మీరు? అంటే మీకు బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు అంటే ఇంత చిన్న చూపా? అంటే నేను సుధీర్ రెడ్డి గారిని ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నా, మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎలాంటి నేర చరిత్ర లేదా? మరి మీరు నిజంగా మీకు దమ్ముంటే సుధీర్ రెడ్డి గారు, మీరు మీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఎలక్షన్ అఫిడవిట్ తీసుకురండి. మేము ఇవాళ ప్రచార రథం మీద ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎలక్షన్ అఫిడవిట్ తీసుకొస్తాము. ఎవరికి ఎన్ని కేసులు ఉన్నాయో, ఎవరిది ఎంత నేర చరిత్ర ఉందో మనం ప్రజల ముందు పెడదాము. మీరు దమ్ముంటే టీవీ డిబేట్ చర్చకు వచ్చి మీరు తేల్చుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.